అవసరం దేవుని కూడా వెరీ గుడ్ అన్న. అదే బాగా మీకు అక్కడ ఈసారి మీకే ఒకరా ఎన్నో పెట్టారు కదా అవుట్ అయినట్టు మరి చెక్కింగ్ నీకు అకౌంట్ ఉంది కదా దాంట్లో మాట్లాడతారు నీకు వైర్ అకౌంట్ ఎదురా అందరన్నా 4 ఏముంది నువ్వులు బట్టి నువ్వులు నువ్వులు నల్ల నువ్వులు క్లాస్ అవుతున్నా ఆడ లెక్కేస్తాను అదే ఎంత అయిపోయిందంటే ఒక సైడ్ వచ్చేస్తే ఎవరికి ఏమనేది మేము సరే సార్ సరిపోయింది సార్. పలమనేరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు 2024 సంవత్సరం గంగా జాతర శిరస్సు మరియు అమ్మవారి దివదర్శనము జలది ఈ 3 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. మామూలుగా అయితే మన పలమనేరులో 13, 14, 15 అని ప్రతి ఒక్కరికి జాతరని మనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలుసున్నది. కానీ ఎలక్షన్ కూడా వచ్చినందువల్ల ఈ జాతరను ఆర్డీఓ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ఒకటే రోజు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు. వారి ఆదేశాల మేరకు ఈ జాతరను 20, 21, 22 తేదీలలో జరుపుకోవడం జరిగినది. దీనికి ఈ 20, 21, 22 అనేది చాలామందికి తెలియట్లేదు.
కాబట్టి దీనికి ముఖ్య కారణము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాలను ప్రతి ఒక్కరికి స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ విషయాన్ని చేరవేశారు. చాలా ధన్యవాదాలు. మరియు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా వారి యొక్క ప్లాన్ ప్రకారము ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అత్యంత వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగినది. చాలామంది కూడా చెప్పినారు ఈసారి చాలా సంతోషంగా జరిగింది. కాబట్టి భక్తాదులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళాలని తెలుపుతున్నాము. తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా వీధుల యందు పురవీధుల యందు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరలో అత్యంత ముఖ్య పాత్ర కూడా వహించారు. కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో మతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్క అందరూ కలిసి ఈ జాతరను కలిసికట్టుగా జరపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి భక్తాదులందరూ కలిసి ఈ విజయాన్ని చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో ముఖ్యంగా ఇక మనము గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి ఎక్కించడం ఆనవాయితీ. నిన్న జల్దీ కార్యక్రమం ఉండి కార్యక్రమం జరిగింది. గత సంవత్సరంలో 8,06,540 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరము 8,38,370 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అంటే ఆదాయం కూడా ఈ జాతర వలన పెరిగి ఉన్నది. కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవలు అందించిన వారికందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్ని గంటలకు సార్? 4 గంటలు సాయంత్రమా? చెప్పండి సార్. ఈ గంగ జాతర సందర్భంగా వచ్చిన అమ్మవారికి సమర్పించిన చీరలు రేపు అనగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వేలం వేయబడను. కావున భక్తాదులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ చీర వేలం పాల్గొనగా కోరుచున్నాం. వారు ఈ ఉండి పర్యవేక్షణ నిమిత్తము మా దేవాదాయ శాఖ ఆఫీస్ సిబ్బంది రాధిక గారు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు. పురా